వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఏం జరిగిందండి? ఏం ఆలోచిస్తున్నారు? అంటే బాగా దిగులుగా కనిపిస్తున్నారు. మనసులో ఏదైనా ఉన్నప్పుడు పంచుకుంటే ఆ దిగులు పోతుందంటారు కదా! అందుకే అడిగాను. చెప్పకూడనిదైతే అక్కర్లేదు. చిన్న విషయమే అయితే పంచుకోండి. బాధ తీరిపోతుందేమో, లేదా నాకు తగిన సలహా ఇస్తానేమో అని శైలజ సూటిగా విక్రాంత్ వైపు చూస్తూ మాట్లాడింది. విక్రాంత్ అర నిమిషం పాటు సైలెంట్గా ఉండిపోయాడు. చెప్పడం ఇష్టం లేదేమోనని, సరే నేను వెళ్ళి వంట సంగతి చూస్తాను అని శైలజ లేవబోతూ ఉండగా, ఉద్యోగం మానేస్తున్నాను శైలు అని విక్రాంత్ చెప్పాడు. ఆ మాటతో లేవబోతున్న శైలజ కూర్చొని విక్రాంత్ వైపు అలాగే చూసి, ఎందుకోసం? మీకు నచ్చలేదా, లేదా వాళ్లే తీసేశారా అని విక్రాంత్ దిగులుగా ఉండడంతో అనుమానించి అడిగింది. లేదు, అమ్మ నన్ను జాబ్ మానేసి ఆఫీస్ చూసుకోమని చెప్పింది. నాన్నకి నేను జాబ్ చేయడం అవమానంగా ఉందంట. అందుకే మానేయమని రిక్వెస్ట్ చేశారు. ఒప్పుకున్నాను అని విక్రాంత్ చెప్పారు. మీకు మీ కంపెనీ చూసుకోవడం ఇష్టం లేదా? బలవంతంగా ఒప్పుకున్నారా అని శైలజ అడిగింది. అవును, నాకు మా కంపెనీ కాదు, మా ఆస్తుల్లో దేన్ని తీసుకొని దాంతో పైకి రావడం ఇష్టం లేదు. సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలి అన్నది నా అభిప్రాయం, ఇష్టం కూడా అని విక్రాంత్ చెప్పాడు. విక్రాంతిని గమనించిన దాన్ని బట్టి తను డబ్బుల కన్నా మనుషులకి ఎక్కువ విలువిస్తాడని శైలజకి అర్థమవడంతో ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉండి, ఇవ్వండి, మీకు మీ అమ్మా నాన్న అంటే ఇష్టమేనా? అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? అర్థం చేసుకోవడం పక్కన పెడితే మామూలుగా మాట్లాడుతున్నాను అని శైలజ అడిగింది. ఎవరికి మాత్రం అమ్మా నాన్న అంటే ఇష్టం ఉండదు శైలు. ఎలాంటి వాళ్ళైనా మనకి జన్మనిస్తారు కదా, అలాంటి ఒక ఇష్టం ఉంది అని విక్రాంత్ చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? వాళ్ళు ప్రేమని పంచారా, లేదా మీ అభిప్రాయాలకు విలువిచ్చారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే మీ అమ్మగారు 9 నెలలు మిమ్మల్ని మోసే కన్నారు కదా, బరువు అని ఏ రోజు అనుకోలేదుగా. ఇకపోతే మీ నాన్న మీకు జాబ్ వచ్చే వరకు కష్టపడి మిమ్మల్ని చదివించారు కదా. ఎంత ఆస్తి ఉన్నా అదంతా ఆయన కష్టపడి సంపాదించింది కదా. అందులో నుండే ప్రతి రూపాయి మీకు ఖర్చు పెట్టి మిమ్మల్ని పెద్దవాడిని చేశాడు కదా. మీకెందులోనూ ఏదీ లోటు చేయలేదు కదా. మరి వాళ్ళు చేసిన దానికి మీరు ఇంత చిన్నది చేయడంలో తప్పేముంది? మీ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి అని మీరు ఎంత తాపత్రయంగా ఉన్నారో, మీ అమ్మా నాన్న గౌరవాన్ని నిలబెట్టడం కోసం మీరు మరింత తాపత్రయపడాలి. ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు. మనం వాళ్ళకి తిరిగి అంతకంటే పెద్దపీట వేసి గౌరవాన్ని ఇవ్వాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వగలిగింది అదొక్కటి మాత్రమే. అది మీకు ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు దిగులు పడుతున్నారు? అంటే లోకంలో తల్లిదండ్రుల మీద పడి తింటున్నారు అని మిమ్మల్ని అంటారనా? లోకందేముందండి, అంటూనే ఉంటారు. ఇవాళ మీ గురించి, రేపు ఇంకొకరి గురించి. కానీ మీ గురించి మాట్లాడే ముందు మీ ఆస్తుల విలువ చూస్తే వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే. ఇకపోతే మీరు మీ ఉద్యోగంలో ఏ పని చేస్తున్నారో మీ కంపెనీలో కూడా అదే పని చేస్తారు. దానికి విలువ లేకుండా ఎలా పోతుంది? మీరు చేసే పని నలుగురికి అర్థమయ్యేలా చేయండి, గొప్పగా చేయండి. మీ నాన్న కొడుకుగా చూడడం మానేసి మీ తండ్రిగా ఆయనకి గౌరవం దక్కేలా చేయండి. అంతకంటే పెద్ద బహుమతి మీ తల్లిదండ్రులకు మీరు ఇవ్వలేరు. తెలిసింది చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. లేదు, నాకు అలా ఇష్టం లేదంటే ఈ కంపెనీలో చేస్తూనే మీరు ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బుతో ఇంకా ఏదైనా కొత్తగా చేయండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు ఉంటుంది. మీ అమ్మా నాన్న కోసం మీరు కంపెనీ చూసుకున్నట్టు కూడా ఉంటుంది అని శైలజ చెప్పి ఏమంటాడో అని విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుండి లోపల ఇన్సెక్యూరిటీతో నలిగిపోతున్న వాడికి 5 నిమిషాల్లో శైలజ ఒక ఫ్రీనెస్ ఇవ్వడంతో, అసలు ఈ విధంగా తాను ఆలోచించకపోవడంతో తప్పు తనదా లేకపోతే అర్థమయ్యేలా చెప్పిన శైలజ గొప్పతనమో అర్థం కాక అలాగే తన వైపు చూసి, తను చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు, నేను ఆలోచించిన దానిలో కూడా ఏ తప్పు లేదు, మరి రెండింటి మధ్య ఎంత తేడా అని అనుకుని చిన్న నవ్వుతో శైలజ వైపు చూసి, సరిగ్గా చెప్పావు అని అన్నాడు. శైలజ చిన్న నవ్వుతో, ఇప్పుడు మీ మొహంలో దిగులు కనిపించట్లేదు అని చిన్నగా నవ్వుతూ అనింది. విక్రాంత్ నవ్వును వెంటనే మాయం చేస్తూ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా కూడా శైలజ నుదుటి మీద తగిలిన దెబ్బ కంటికి కనిపించకపోవడంతో, ఏమైంది, ఏంటి ఈ దెబ్బ అంటూ ఆతృతగా లేచి తన వైపు లేచి వెళ్ళాడు.
కూర్చుని ఉన్న శైలజ కూడా వెంటనే లేచి నిలబడి, అదేం కాలేదండి, చిన్న దెబ్బని అని చెప్పింది. అసలు ఏమైంది అని విక్రాంత్ కాస్తంత ఆ దెబ్బని ముట్టుకోవడంతో నొప్పిగా అనిపించిన శైలజ కళ్ళు మూయడంతో విక్రాంత్ వెంటనే చేతిని దూరం జరిపి తన వైపు చూశాడు. పొద్దున్నే గుడికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి కొబ్బరికాయ కొడుతూ ఉంది. అనుకోకుండా తగిలి కాస్త రక్తం వచ్చింది. తగ్గిపోతుంది అని శైలజ చెప్పింది. అలా ఎలా చూసుకోకుండా కొడుతుంది? అరే, గుడికి ఆవిడొక్కడే వస్తుందా? చాలా మంది వస్తూ ఉంటారు కదా, చూసుకోవాలి కదా. ఇక్కడ కాబట్టి సరిపోయింది. కొంచెం కింద తగులుంటే, కన్నుకి ఏమైనా అయ్యుంటే అని విక్రాంత్ అన్నాడు. పాపం చూసుకోలేదండి, కావాలని ఎవరు చెయ్యరు కదా అని శైలజ అనింది. కనీసం సారీ అన్న చెప్పిందా లేదా? నువ్వెలాగో కనీసం ఒక మాట కూడా అని ఉండవు అని విక్రాంత్ కూర్చుంటూ అన్నాడు. చెప్పారండి, ఆవిడే నాకు ఈ కట్టు కూడా కట్టారు అని శైలజ చెప్పింది. అయినా ఒక్కదానివే గుడికి ఎందుకెళ్ళా? ఎక్కడో ఎలా తెలుసు నీకు? అడ్రస్ ఎవరైనా చెప్పారా, లేదా విగ్గు ప్రకాష్ ఎవరైనా వచ్చారా అని విక్రాంత్ అడిగాడు. ఎవరూ రాలేదండి, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాచ్మెన్ భార్య ఉన్నారు కదా, ఆంటీ నాకు అడ్రస్ చెప్పారు. ఒక రోడ్లోకి వెళ్ళాక అడుగుతూ అడుగుతూ వెళ్ళాను. మనకి దగ్గరలోనే ఉంది, ఎందుకో వెళ్ళాలనిపించింది అని శైలజ చెప్పింది. ఇంకొకసారి చూసుకొని వెళ్ళు, నీకు ఈ ఊరు సరిగా తెలియదు, ఎవరిని నమ్మకూడదు, సరేనా అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి నేను వంట చేయనా అని అడిగింది. శైలు, నువ్వు డైలమాలో ఉన్నావు. కొంచెం వంశీ గురించి డెసిషన్ క్లారిటీగా తీసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళి వంశీని తీసుకురావాలా లేదా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయాలన్నది నిర్ణయిద్దాం అని విక్రాంత్ చెప్పాడు. శైలజ అలాగే తలదించుకొని ఉండటంతో నాకు తెలుసు నువ్వు సఫర్ అవుతున్నావని, కానీ జరిగేది ఆగదని కూడా నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. అక్కడ హాస్పిటల్లో పెట్టేసి నువ్వు ఇక్కడ మనశ్శాంతిగా లేకుండా ఎందుకు చెప్పు. అసలు మనం వంశీని ఇంటికి తీసుకొచ్చి ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకుందాం, లేదు ఆపరేషన్ చేయిద్దామంటే నీ ఇష్టం, వెంటనే ఆపరేషన్ పెట్టుకుందాం అని విక్రాంత్ చెప్పాడు. శైలజ విక్రాంత్ వైపు చూసి, విక్కీ గారు, తను నా తమ్ముడు, అలా ఎలా నిర్ణయం తీసుకోగలను? డైలమాలో ఉన్నాను. మీరన్నట్టు నాకు ఒక సాయం చేస్తారా? దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో ఒక్కసారి మళ్ళీ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి. నేను దానికి కట్టుబడతాను. రేపటి రోజు ఏం జరిగినా సరే మీ గురించి నేను ఏమీ అనుకోను, మీ మీద నింద వేయను అని శైలజ తలదించుకొని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే అదుపు చేసుకుంటూ చెప్పింది. శైలజ, నేను తీసుకోవడం చాలా తేలిక, కానీ నువ్వు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది. అయినా నా నిర్ణయం రాత్రి నీతో చెప్పాను కదా అని విక్రాంత్ అన్నాడు. లేదండి, నేను తీసుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అని శైలజ కన్నీరు పెట్టుకుంది. విక్రాంత్ లేచి తన చేయి పట్టుకొని మెల్లగా రబ్ చేస్తూ, ఏ డిసిషన్ తీసుకున్నా ఏం జరుగుతుందని నీకు ఒక క్లారిటీ ఉంది, అవును కదా అని విక్రాంత్ అడగడంతో శైలజ చిన్నగా తల ఊపింది. వంశీకి ఆయుష్ తక్కువ కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా రేపటి రోజు మనం బాధపడక తప్పదు. కాబట్టి ఆపరేషన్ చేయించి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియకుండా గుండెని అరచేతుల్లో పెట్టుకోవడం కన్నా తనని ఇంటికి తీసుకొచ్చి ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకుంటే బాగుంటుంది కదా, ఏమంటావ్? అప్పుడు ఇప్పుడు నా నిర్ణయంలో ఏ మార్పు లేదు అని విక్రాంత్ చెప్పాడు. శైలజకి ఇంకా ఏడుపు ఎక్కువైపోవడంతో ఏడుస్తూ తల ఊపి, సరే మీ ఇష్టం అని చెప్పింది. శైలజ ఏడుస్తూ ఉంటే విక్రాంత్కి చాలా బాధగా అనిపించి, ప్లీజ్ ప్లీజ్ ఏడవకు, వంశీ ఎన్ని రోజులున్నా పర్లేదు, అన్ని రోజులు ఒక బేబీలా ట్రీట్ చేసి తన కోరికలు తన సంతోషాలు అన్నీ మనం తీరిస్తే తను సంతోషంగా కన్ను మూస్తాడు. అదే ఇప్పుడు ఆపరేషన్ పెట్టుకుంటే ఆపరేషన్లోనే ఏదైనా జరిగితే తనకి కనీసం మనం కొన్ని సంతోషాలు సరదాలు కూడా దక్కనివ్వకుండా చేసినట్టు అవుతుంది కదా. అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని విక్రాంత్ చెప్పాడు. నాకు అర్థమైందండి, నాకు అర్థమైంది, కానీ ఎందుకో అప్పుడే చచ్చిపోవాలి, వాడి వయసు చాలా చిన్నది కదా అని శైలజ మరింత ఏడుస్తూ అడిగింది. విక్రాంత్ తనని మెల్లగా హక్ చేసుకొని తల నిమురుతూ, తెలుసా, బ్రతుకున్న వాళ్ళ కన్నా ఆయుష్ తొందరగా తీరిపోయి వెళ్ళిపోయే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనం ఇక్కడే చాలా రోజులు బ్రతికి అష్ట కష్టాలు పడుతూ మనసుని బాధ పెట్టుకుంటూ మరొకళ్ళ మనసుని బాధ పెడుతూ ఇబ్బందులు పడుతూ బ్రతుకుతాం. కానీ తక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళు సంతోషంగా బ్రతికి ఉన్న 4 రోజులు తృప్తిగా ఉండి వెళ్ళిపోతారు. అన్నింటికి మించి వంశీ వయసు చిన్నది. తను ఎలాంటి కష్టాలు చూడలేదు, ఎలాంటి ఇబ్బందులు పడలేదు. తన వయసుకి అల్లరిగా పెరిగాడు,
కాస్త బాధ్యతలు వచ్చే వయసుకి తనే లేకుండా పోతాడు. అప్పుడు తనది మంచి చావనే కదా. పైగా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. వంశీ కోసం నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నీ ప్రేమ ఎంత అని పూర్తిగా వంశీకి ఉన్న ఈ కొద్ది రోజుల్లో చూపించు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ తన తోడ పుట్టినవాడు చనిపోతున్నాడని ఆలోచన తన నరాల్ని చిట్లిపోయేలా చేస్తూ ఉంటే చాలా బాధ కలిగి తనకున్న ఒకే ఒక్క బంధం ఈ విధంగా ఇంత తొందరగా కోల్పోవాల్సి వస్తుందని ఊహించకపోవడంతో మరింతగా విక్రాంతిని పట్టుకొని ఏడ్చింది. ముందు వరకు నార్మల్గా ఉన్న శైలు వంశీ గురించి గుర్తు చేసి తనే బాధ పెట్టించినట్టు అనిపించటంతో అలానే మౌనంగా ఉండి శైలజ ఏడుపు మెల్లమెల్లగా తగ్గిస్తూ ఎక్కిళ్ళ వరకు రావటంతో అప్పుడు విక్రాంత్ తనని మెల్లగా వదిలి తన మొహం వైపు చూసి కన్నీళ్లు తుడుస్తూ, సారీ, గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నా. హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వేదో తలుచుకుంటే మన వంశీని తీసుకురావటం లేదా ఆపరేషన్ చేయించటం ఏదో ఒకటి చేసేద్దాం. ఎందుకంటే డాడీ మమ్మీ ఆఫీస్కి రమ్మన్నారు కదా. ఇక వెళ్ళడం మొదలు పెడితే హాస్పిటల్కి నీతో రావడానికి పెద్దగా కుదరకపోవచ్చు. అలానే ఒంటరిగా పంపించనులే, టెన్షన్ పడుకు. కాకపోతే నేను నిన్నప్పుడే అన్నీ చూసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే అడిగాను అని విక్రాంత్ చెప్పాడు. శైలజ విఘ్నేష్ని చూసి ఎక్కిళ్ళు పెడితేనే ఇంటికి తీసుకొద్దాం అని బాధగా ఏడుపు గొంతుతో చెప్పింది. సరే, ఆ ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను. డిశ్చార్జ్ అయ్యే రోజు నువ్వు హాస్పిటల్కి వస్తే సరిపోతుంది. ఇకపోతే వంశీ కోసం రూమ్ ఏర్పాట్లు చేయిస్తాను. తనకి ఎలా ఉంటే ఇష్టమని నువ్వు నాకు చెప్పు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి కూర్చోవడంతో విక్రాంత్ వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి తనకి కాస్త పక్కనే కూర్చుని తాగు అని అన్నాడు. శైలజ కాస్త మంచినీళ్ళు తాగి బాటిల్ పక్కన పెట్టి, విక్కీ గారు, మీకు కాంపిటీషన్ ఉంది కదా, మరి ఇలా తిరుగుతూ ఉంటే కుదురుతుందా అని అడిగింది. నేనెంత కష్టపడి ఎంత ట్రైనింగ్ తీసుకున్నా నేను గెలవను, అది నాకు తెలుసు అని విక్రాంత్ విరక్తిగా ఒక నవ్వుతో చెప్పాడు. ఎందుకలా అనుకుంటారు, గెలుస్తారేమో కదా అని శైలజ తన బయటతో మొహాన్ని తుడుచుకుంటూ చెప్పింది. లేదు శైలు, నేనెంత ట్రైనింగ్ తీసుకున్నా కరెక్ట్గా రింగ్లోకి వెళ్ళి ఒక్క అరగంట ముందు మా అమ్మ నాన్న నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. నా బుర్రని పూర్తిగా పాడు చేస్తారు. ఇక రింగ్లోకి వెళ్తే నా ఎదురుగా ప్రత్యర్థి బదులుగా అమ్మ నాన్న కనిపిస్తారు. వాడు కొడితే తిరిగి కొట్టను, ఇక అంతే ఓడిపోతాను. ఎప్పుడు ఇదే జరుగుతుంది అని విక్రాంత్ చెప్పాడు. లేదు, మీరు గెలుస్తారు, ప్రయత్నించండి. మీరు వీలైనంత త్వరగా వంశీని ఇంటికి తీసుకురండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. మీరు మీ కాంపిటీషన్ మీద ఏకాగ్రత పెట్టండి అని శైలజ చెప్పింది. ఇవేవి నువ్వు ఆలోచించకు అని విక్రాంత్ చెప్పాడు. నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను అని శైలజ తలదించుకుని చెప్పింది. ఏంటది అని విక్రాంత్ అడిగాడు. మీతో రాత్రి వాదించలేక ఊరుకున్నాను. ఇక మీద మీరిక్కడికి ఎక్కువగా రావద్దు. వంశీని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాక ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రావద్దు. ఇది నేను మీ పర్మిషన్ అడగట్లేదు, రావద్దని నిక్కచ్చిగా చెప్తున్నాను. నా తమ్ముడు బాధ్యత తీరే వరకు నేను ఇక్కడ ఉండి ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను. నాకు మీరేం చేసినా మంచి చేశారు, కాబట్టి నా కారణంగా రేపటి రోజు మీకు చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. అన్నింటికీ మించి ఈ ఇల్లు మీది. వాచ్మెన్ ద్వారానో వాళ్ళ భార్య ద్వారానో లేదా మరెవరి ద్వారానో నన్ను మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీ అమ్మగారు ఏదైనా అన్నారో అది నిజమైపోతుంది. దయచేసి నన్ను అర్థం చేసుకొని మీరు నా మాట వింటారని అనుకుంటున్నాను అని శైలజ చెప్పాలి అనుకున్నది స్పష్టంగా చెప్పింది. శైలు అని విక్రాంత్ అనగానే, మీరేం మాట్లాడద్దు. మీరేం మాట్లాడినా నేను ఎదురు చెప్పలేను. ఎందుకంటే మీరంటే నాకు విపరీతమైన గౌరవం. అందుకే దయచేసి మాట్లాడకండి. ఒక 2 రోజులంతే, ఆ తర్వాత అంతా అయిపోతుంది. మీరు రావద్దు. ఏదైనా అత్యవసరమైతే ప్రకాష్ గారితో విఘ్నేష్ అన్నయ్యతో చెప్పి నేను చేయించుకుంటాను. ఇకపోతే డబ్బులు అవసరం ఉన్నాయి, చెప్పాను కదా. మీరు నాకు కొంత మొత్తం ఇస్తే వాడుకున్న తర్వాత ఏదో ఒక రోజు మీ అప్పు తీర్చేస్తాను. మీరు మాత్రం రాకండి అని చెప్పి 1 నిమిషం పాటు మౌనంగా ఉండి నేను వంట చేయాలి అని శైలజ మరో మాట లేకుండా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. విక్రాంత్ వెళ్తున్న శైలజని చూసి 2 నిమిషాల పాటు అక్కడే కూర్చొని ఆ వెంటనే కనీసం శైలజకి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏం చేయకుండా మౌనంగా నిలబడుకొని ఆలోచిస్తున్న శైలజకి బైక్ సౌండ్ రావడంతో హాల్లోకి వచ్చి చూడగా విక్రాంత్ లేకపోవడంతో గుమ్మం వైపు పరిగెత్తి చూడగా అప్పుడే బైక్ గేటు దాటడం గమనించి బాధగా వెనక్కి 4 అడుగులు వేసి కూర్చొని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే
సబ్స్క్రైబ్ చేసుకోండి.